హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము వ్యాలంటైన్స్ నైట్స్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీని ఈటీవీ విన్‌లో 1 గంట 45 నిమిషాలు రన్ టైమ్‌లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందంటే, ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అలానే డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఒక వ్యక్తి తన భార్యను, కూతురును ఎలా నిర్లక్ష్యం చేశాడు, దాని పర్యవసానం ఏమిటి అనే కాన్సెప్ట్‌ను బాగా చూపించాడు డైరెక్టర్. ఈ మూవీ చూడటానికి ఒక 4, 5 స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. వాటన్నిటికీ ఇంటర్‌లింక్ క్లైమాక్స్‌లో చూపించాడు. సినిమా స్టార్టింగ్‌లోనే డ్రగ్స్ తీసుకోవటం, దానివల్ల యువత ఎలా పాడవుతుందనేది చూపించాడు. ఇకపోతే సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా డ్రగ్స్‌ను నిర్మూలించడం కోసం తను చేసే పనులను చానా బాగా ఆకట్టుకుంటాయి. సునీల్ ఉన్న రన్ టైమ్ చాలా తక్కువని అనిపిస్తుంది. అలానే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన బాధ్యత అనేది ఉంది అనేది బాగా చూపించాడు. ప్రస్తుత సమాజంలో మనీ కోసం చేసే విన్యాసాలు, అలానే దానివల్ల వచ్చే ఆటంకాలు మరియు మనీ మైండ్‌తో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం వల్ల మనీ ఓవర్‌గా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే సమస్యలు, అట్లానే మనీ ఓవర్‌గా సంపాదిస్తే వచ్చే అవలక్షణాలు, ఇలా ప్రతి సన్నివేశంను మెసేజ్ ఓరియెంటెడ్‌గా చూపించాడు. కాకపోతే సినిమా మొత్తం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఇక ఈ మూవీ కథ వచ్చేసి, రేడియో జాకీగా పనిచేసే చైతన్యరావు ప్రియా లావణ్యను సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. అయితే అనుకోకుండా వీరిద్దరికీ బ్రేకప్ అవుతుంది. మరోవైపు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా సునీల్ డ్రగ్స్‌కి సంబంధించిన వారిని పట్టుకొని ఎన్‌కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రగ్స్ దందాన్ని నడుపుతున్న దాదా బ్యాచ్‌ని పట్టుకోవడానికి విచారణ జరుపుతూ ఉంటాడు. అసలు ఈ దాదా ఎవరు? వెనకుండి ఈ డ్రగ్స్ దందాన్ని ఎలా నడుపుతున్నారు? అజయ్, ప్రియ విడిపోవటానికి కారణం ఏమిటి? చివరకు ఎవరు ఎలా కలుసుకున్నారనేది మిగతా కథ. ఇకపోతే ఈ ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి, సునీల్ యాక్టింగ్ మరియు సునీల్ వచ్చే సన్నివేశాలు, స్టోరీ లైన్, మెసేజ్ ఓరియంటేషన్స్. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నేరేషన్, ల్యాగ్ సన్నివేశాలు. సో ఈ మూవీ ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ నషరుద్దీన్.